జిల్లా జ్యోతి మండలంలో ఉన్న అవధూత కాశీనాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ చర్చకు తావిచ్చింది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకీ అవధూత కాశీనాయన ఎవరు? అసలు ఈ పేరేంటి? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఆయన పేరుతో నల్లమలలో ఆశ్రమాలు ఎందుకున్నాయి? ఆయనకు పవన్ కళ్యాణ్కు సంబంధం ఏంటి? వాచ్ దిస్ అవర్ ఏపీ స్పెషల్ స్టోరీ. అవధూత కాశీనాయన ఈయన ఆధ్యాత్మిక గురువు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ సుబ్బారెడ్డి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈయన అసలు పేరు కాశిరెడ్డి. బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అతిరాచ గురువయ్య బోధనలతో ప్రభావితుడై ఎన్నో తీర్థయాత్రలు చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో క్షేత్రాలు దర్శించారు. పాడుబడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పిన గురువు ఆదేశాల మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. 1895 జనవరి 15న జన్మించిన ఆయన 1995 డిసెంబర్ 6న పరమపదించారు. కాశీనాయన మరణానంతరం జ్యోతి క్షేత్రం కాశీనాయన క్షేత్రంగా మారింది. ఈ క్షేత్రం నుంచి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉందని చెబుతారు. కాశీనాయనకు మాయలు మంత్రాలు లేవు. తాను గొప్పవాడిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. సాధారణంగా ఉండేవారు. చేయాలనుకున్న సేవలన్నీ చేసేవారు. ఆయన ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని చాలా మంది నమ్మకం. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్లు కాశీనాయనకు శిష్యులు కూడా. ఆళ్లగడ్డకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా దత్త జయంతి సమయంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యం వేల మందికి అన్నదానం జరుగుతుంటుంది. పాడుబడిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి అక్కడ నిత్యం అన్నదానం జరిగేలా కాశీనాయన అప్పట్లోనే ఏర్పాట్లు చేశారని స్థానికులు చెబుతారు. కాశీనాయన పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆశ్రమాలున్నాయి. అక్కడ నిత్య అన్నదానాలు నిర్వహించడంతో పాటు గోవులను సంరక్షిస్తుంటారు. ఈయన జీవిత కథ సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం, అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర పేరుతో పుస్తకాలుగా ముద్రితమైంది. కాశీనాయన క్షేత్రం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇదంతా టైగర్ జోన్ పరిధిలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలంటే ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలనే నిర్ణయంతో అటవీ శాఖ అధికారులు కొంతమేరకు చర్యలు తీసుకున్నారు. అయితే నిత్యం వేల మందికి అన్నదానం చేసే ఈ సత్రాన్ని ఇక్కడి నుంచి తరలించడం సరికాదంటూ భక్తులు ఎదురు తిరగడంతో ఈ వివాదం అటు అసెంబ్లీని కూడా కుదిపేసింది. కాశీనాయన ఆశ్రమం కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి అసెంబ్లీ వేదికగా లోకేష్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఆశ్రమాన్ని కూల్చివేయడం బాధాకరమంటూ భక్తులకు లోకేష్ క్షమాపణలు కూడా చెప్పారు. త్వరలోనే తన సొంత నిధులతో ఈ ఆశ్రమాన్ని తిరిగి నిర్మిస్తామంటూ లోకేష్ చేసిన ప్రకటనతో కాశీనాయన భక్తులు శాంతించారు. ఇదే సమయంలో మాటకు ముందు సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆశ్రమాన్ని కూల్చింది స్వయంగా తన శాఖాధికారులే అయినా స్పందించకపోవడంపై వైసీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.